హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈజీగా చేసేయచ్చండి, దీనికి టైం ఎక్కువ పట్టదు. ఫిష్ త్వరగా మనకి ఫ్రై అయిపోతుంది. ముందుగా ఫిష్ ఫ్రైకి ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ ఏదైనా తీసుకోండి. అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు కావాల్సినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి, మీకు టేస్ట్ని బట్టి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇందులోకి హాఫ్ లెమన్ కూడా పిండుకోండి. నెక్స్ట్ ఆ మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలిపేసుకోండి. మీకు కావలిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఫిష్కి ఈ మసాలా మొత్తము మంచిగా పట్టించాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఫిష్కి మొత్తం మసాలాని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఫిష్కి మసాలా మొత్తం పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసేయండి. మీకు హాఫ్ అన్ అవర్ టైం లేకపోతే వెంటనే ఫ్రై కూడా చేసుకోవచ్చు. మీకు ఎక్కువ టైం ఉంటే ఒక 2-3 అవర్స్ అయినా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని ఫిష్కి అలానే మసాలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫిష్ని. మీకు కావాల్సితే పెట్టండి ఫ్రిడ్జ్లో, లేకపోతే డైరెక్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా నేను దానిపైనుంచి ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటున్నాను. అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మసాలా పట్టించిన ఫిష్ని వేసుకోండి. ఫిష్ వేసిన తర్వాత ఒక సైడ్ ఫిష్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోండి. ఫిష్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, త్వరగానే అయిపోతుంది. 10 to 15 మినిట్స్లో అయితే మనకి ఫిష్ ఫ్రై అయిపోతుంది. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెడితే మసాలా మాడిపోతుంది త్వరగా, అండ్ లోపల ఫిష్ అనేది ఉడకదనమాట. సో అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు, టైం కూడా ఎక్కువ పట్టదు. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.